అందరికీ శుభోదయం. శుభోదయం. పరమేశ్వర సరే. ఇప్పుడు చూడండి, అమ్మాయి దర్శనం అయింది అందరికి? కావట్లేదా? ఇప్పుడు చూడండి. ఓం పరమేశ్వర కృపా కటాక్షాది సిద్ధిరస్తు. మాట స్పష్టంగా వినిపిస్తుంది కదా? ఓం. ఇప్పుడు ప్రధాన మంత్రములు అగ్నిహోత్రములో ఈ విశ్వశాంతి గాయత్రి విశ్వశాంతి మహాయాగము చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగము గాయత్రి సహిత విశ్వశాంతి మహాయాగం. ఇదం తీవ్రం జుగోదనాగ్నయే జాతవేదసే స్వాహ ఇదమగ్నయే జాతవేదసే ఇదం నమః ఓం సంత్వా సమిత్. సరే, నీ మాట బంద్ చేస్తున్నా. సంత్వా సమిత్ తిరుబంగిరో కృతేన వర్ధయామసి రుహోచ్చోచ్చావిష్ట్యస్. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఇప్పుడు ప్రధాన మంత్రాలతో ఆవుతులిస్తున్నాము. ఈ అగ్నిహోత్రము చాలా విశిష్టమైనది. ఈ విశ్వశాంతి యాగము ఇంకా అతి విశేషం. యజ్ఞో వై శ్రేష్టం తమం కర్మ, యజ్ఞో వై శ్రేష్టం తమం కర్మ. అనేక మంది ఋషులు అనేక మంది శిష్యులతో అనేక చోట్ల ఏ సత్కార్యం చేస్తే, ఏ శుభకార్యం చేస్తే, ఏ పుణ్యకార్యం చేస్తే, ఏ ధర్మకార్యం చేస్తే మానవులకు సుఖము, శాంతి, ఆరోగ్యము, అష్ట ఐశ్వర్యములు లభిస్తాయని మనకు అనేక మంది ఋషులు ఆ పరమాత్మను మొరబెట్టుకుంటే అడుగుతూ ఉంటే ఆ విష్ణు భగవానుడు, ఆ నారద మహర్షి వారు ఏమంటున్నారంటే, నిత్యము అగ్నిహోత్రము, దేవయజ్ఞము, విశ్వశాంతి యజ్ఞ యాగాలు ఏమిటవి? ఇంటింటా యజ్ఞాలు, ఊరూరా యాగాలు. ఏ విధంగా అన్ని చోట్ల అందరు చేస్తూ ఉంటే అందరికి కావలసినటువంటి సమస్త కోరికలు, అష్ట ఐశ్వర్యములు, ఆరోగ్యము, సుఖము, శాంతి, ఆనందము, చక్కటి సుభిక్షమైనటువంటి పంటలు పండి అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దాని కొరకే అగ్నిహోత్రము చెయ్యండి అని ఆ విష్ణు భగవానుడు ఆ నారద మహర్షి అయిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, అయ్యా మరి ఇప్పుడు ఈ అగ్నిహోత్రం ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎవరు చేస్తారు, ఎవరు చేయిస్తారు అంటే, దీనికి తిథివార నక్షత్రము లేకుండా ప్రతిరోజు ఉదయ సాయంకాలములు దైనిక యజ్ఞము, తక్కువ దైనిక యజ్ఞం 16 ఆవుతులు, మరియు దేవయజ్ఞము, బృహత్ యజ్ఞము, యాగాదులు చేయవచ్చును వారి వారి శక్తి మేరకు. కాబట్టి ఈ విధంగా వారికి సకల సంకల్ప సిద్ధి కలుగుతుందని ఆ విష్ణు భగవానుడు ఆ నారద మహర్షికి చెప్పిన విషయాలను అనేక మంది ఋషులు అనేక మంది శిష్యులకు చెప్తూ ఆ పరంపర 129,49,126వ సంవత్సరములో శ్రావణ మాసం చైత్ర వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ శ్రావణ 5వ మాసములో కృష్ణపక్షములో మనము ఈరోజు సప్తమి తిథి ఉదయకాలము సూర్యోదయం సమయములో ఉన్నాము. ఇన్ని సంవత్సరాల నుండి సృష్టి ఆది కాలము అంటే సృష్టి ప్రారంభమై ఎంత సమయమైంది? 129,29,49,126వ సంవత్సరములో 5వ మాసములో కృష్ణపక్షములో సప్తమి తిథి ఉదయకాలము ఉన్నాము. అప్పటి నుండి కూడా ఇంతవరకు అనేక మంది అనేక చోట్ల యజ్ఞ యాగాదులు చేస్తూ ఈ విశ్వములో వెళ్ళి భారతదేశస్థులు కూడా అనేక మంది ఋషులు వెళ్ళి యజ్ఞ యాగాదులు చేసినట్టుగా మనకు అనేక మంది ఋషి గ్రంథాలు, ఆర్ష గ్రంథాలు చెప్తూ ఉన్నవి. దానికి కూడా వేదమే ప్రత్యక్ష ప్రమాణం.
కాబట్టి అటువంటి స్థితి మనం కలగాలని కోసము ఈ మంత్రాలతో విశ్వశాంతి కలగాలని, విశ్వశాంతి శ్రేయస్సు కోరుతూ గాయత్రి సహిత నిత్యాగ్నిహోత్ర గాయత్రి సహిత సమస్త దేవత చతుర్వేద పారాయణ విశ్వశాంతి మహాయాగము నిర్వహిస్తున్నారు. ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ పాల్వంచ మరియు సిద్దిపేట వారి ఆధ్వర్యములో ఇది ఈ నిత్యాగ్నిహోత్ర విశ్వశాంతి మహాయాగము ప్రారంభించి 4758వ రోజు ఉదయకాలం ప్రారంభమైంది. పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఈ కైలాసగిరి శివపరివార మండపములో 91 రోజు ఉదయకాలం ఓం భూర్భువః స్వః అగ్న ఆయోంషి పవసా ఆసువోర్జమిషం చనః ఆరే భారస్స దుచ్చునాం స్వాహా. ఇదమగ్నయే పవమానాయ ఇదం నమః. నానా జీవన్ బాబు చెప్తావా రెండో మంత్రం? అమ్మగారి మంత్రము నేను చెప్తాను అనండి. ఓం భూర్భువస్వః అగ్నిర్ఋషిః పవమానః పాంచజన్యః పురోహితః తమీమహే మహాగయం స్వాహా. ఇదమగ్నయే పవమానాయ ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఇదం మంత్రోక్తాయే ఇదం నమః. ఈరోజు సప్తమి అంటే 15 పక్షములో 15 రోజులు, ఇది 7వ రోజు. 15 5 7 22. 22 అంటే రెండో మంత్రం తీసుకోవాలి. ఓం ఓం నమో గణేభ్యో గణపతిభ్యాచ్చావో నమో నమో వ్రాతేభ్యో రాతపతిభ్యాచ్చావో నమో నమో వృత్సేభ్య వృత్సపతిభ్యాచ్చావో నమో నమో విరూపేభ్య విశ్వరూపేభ్యాచ్చావో నమో 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 నమః స్వాహా. ఇదం రుద్రాయ ఇదం నమః. ఓం లక్ష్మీ సూక్తములో 22 అంటే 16:6 లక్ష్మీ సూక్తములో 6వ మంత్రం చెప్పాలి. ఓం 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 ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవా వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మా యాంతరయాచ్చ బాహ్య ఆలక్ష్మీ స్వాహా. లక్ష్మియే ఇదం నమః. ఈ అగ్నిహోత్రం మీ అగ్నిహోత్రం రికార్డ్ అవుతుంది కదా, కనబడుతుంది కదా. అదే మా అగ్నిహోత్రం తక్కువ వస్తుంది కదా. పరమేశ్వర ఆశీర్వాదములు. ఓం ఇప్పుడు మీకు అగ్నిహోత్రం కూడా దర్శనం చేపిస్తే ఇప్పుడు చూడండి కనిపిస్తుంది. ఇది రికార్డ్ అయింది కదా. ఇప్పుడు ఇలా చేయొచ్చా? సరిపోతుంది కదా. కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మారుతాం. ఓం శ్రీ చతే లక్ష్మీ చ పత్న్యవహో రాత్రే పార్శ్వే నక్షత్రాని రూపమశ్వినౌ వ్యాత్తం మహిషానం సర్వలోకం మహిషానం స్వాహా. ఇదం లక్ష్మియే ఇదం నమః. ఓం శాంతాని పూర్వరూపాని శాంతం నో అస్తు కృతాకృతం శాంతం భూతం చ భవ్యం చ సర్వమేవ శమస్తు నః స్వాహా. ఇదం
మంత్రోక్తాయే నమః. ఇప్పుడు ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రములలో 8, 8, 16 6వ మంత్రం. ఓం ప్రజాపతినత్వదేతానన్యో విశ్వజాతాని పరితాపభూవ యత్కామాస్తే జుహమస్తన్నో అస్తు వయం శ్యామ పతయో